ఫిల్మినరీ కల్చరల్ సెంటర్లు ఆయన ఫౌండరు, ఓనరు, ఆయన మహా వ్యక్తి. ఆయన లేకపోతే ఆ కల్చరల్ సెంటర్ అడుగడుగు అలా వచ్చి ఉండేది కాదు. తర్వాత నా అనుభవం ఏంటంటే, చెన్నైలో ఉన్నప్పుడు ఫ్యామిలీగా ఎఫెక్షన్ ఉండేది, అందరం కలిసేవాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన 2001 నుంచి ఎవ్రీ 1 వీక్ కానీ 15 రోజులకు కానీ నా క్లినిక్ వస్తూ ఉండేవారు. ఒకసారి నేను లేట్ అయ్యాను. ఏంటి బాబు లేట్ అంటే, నేను ట్రాఫిక్లో ఉన్నానంటే, ట్రాఫిక్ ఉంటుందని తెలుసుకుని నేను అరగంట ముందు బయలుదేరాలనేవాడు. అలాగా అది. తర్వాత ఆయన ఎప్పుడు వస్తున్నారు నా డ్రైవర్ ఫోన్ చేయగానే ఓ పావుగంట ముందు వచ్చి కూర్చునేవాడిని. అంటే ఆ టైము, ఆ డిసిప్లిన్ అనేది ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. తర్వాత ఆయన మనసుకు శాంతి కలగాలని, ఆ కుటుంబ సభ్యులందరికీ మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఆయన ఎక్కడికి వెళ్ళలేరు, అందరూ ఇక లేరు, ఆయన లేరు అంటున్నారు. ఆయన బాడీయే లేదు, ఆయన ఆత్మ మనతోనే ఉంది. డెఫినెట్గా ఆయన మళ్ళీ ఆ కుటుంబంలో జన్మిస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.